ఎప్పుడు కట్టించావో చెప్పు నాకు ముందు. పోయిన గవర్నమెంటా మన గవర్నమెంటా యా గవర్నమెంట్లో కట్టించావో చెప్పు నాకు. సర్వే చేపించేసి తీసుకున్నాం మన టైంలో కట్టించుకునేవి బిల్లులు రాని వల్ల కూడా చేసుకున్నాము. కొంచెం టైం పడుతుంది, డబ్బులు వస్తాయి 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 కొంచెం టైం పడుతుంది. ఏం చెప్పని చెప్పు ఏం కావాలి చెప్పండి. నీళ్ళు కావాలి, అది కూడా చేస్తాము. అందరికీ ఇల్లులు ఇస్తాం, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లులు ఇస్తాము. నీళ్ళది కూడా ప్రతి ఊళ్ళో ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనేది మా ప్రభుత్వం. ఇది ఒక్కదాని ఖర్చు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్తున్నా. ప్రతి ఇంటికి గ్రామంలో ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక పడుతుంది. అన్నీ చేస్తాం. ప్రతి ఊర్లో ఇంక మీదట ఇబ్బందులు ఇవి ఉన్నాయని చెప్పకూడదు. ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం, అన్నీ చేస్తాం. ఏం చెప్పరు పెన్షనా? ఏమ్మా నీకు వయసు ఎంత ఉంది? 60 ఏళ్ళు ఉంటేనే పెన్షన్ వస్తుంది, లేదా భర్తలు చనిపోయిందా, లేదా హ్యాండిక్యాప్ ఉండాలి. అందుకే 60 ఏళ్ళు ఉంటే వస్తుందమ్మా, లేకుంటే రాదు కదా. మంచిదే, సంతోషం. ఏంది 60 ఏళ్ళు వస్తాయా? అలా వచ్చినప్పుడు పెట్టిస్తాం, అప్పుడు పెట్టిస్తాం. ఆయనకు 60 ఏళ్ళు వస్తాయంట 2-3 నెలలకు. అప్పుడు కొత్తవి చేపిస్తాం. తెలిసింది అయితే ఏం చెప్పు. మీరు ముందుకు అక్కడ ఆడాలన్నారు. కొడుకు ఉద్యోగమా? ఏం చదువుకున్నాడు? రేపు డిఎస్సి వదులుతున్నాం, చదువుకోమను. ఉంది అంటుంది లేదు అయినా రాజు. లేదా కొంచెం మిగిలింది, ఈ బజార్ అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలే. కొత్త ఇంకా కొత్తవే ఆ మాట మాత్రం ఉన్నారు. ఆడ ఏం లేదో అదే ఎత్తుక్కొచ్చి అడుగుతున్నారు. చెప్పేది నాకు మంచిదే పాయింట్, కానీ మీ వాళ్ళే కదా మామూలుగా మీ మొగోళ్ళు లేకపోతే స్పీడ్ పెంచుతారు. స్పీడ్ వెళ్తే కింద పడతారు. ఒకటి పెడతాం. చూసి నీళ్ళవి ప్రతి ఊర్లో సర్వే చేపిస్తున్నామమ్మా. ఏ ఊరికి ఎంత అవసరం